హాయ్ అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. నా పేరు సుజాత అండి. ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ రోజు నేను పాలకూర పప్పు చేస్తున్నాను. ఫ్రెండ్స్, నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను. నేను ఎలా చేసుకునేది ఏంటనేసి పాలకూర పప్పు చేస్తున్నాను. ఫ్రెండ్స్, పాలకూర పప్పులో కావాల్సినవి కందిపప్పు, పాలకూర, అలాగే టమాటాలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, పసుపు, ఇవన్నీ ఫ్రెండ్స్ పప్పులో వేసుకోవాలి. ఫస్ట్ గా ముక్కలు తరిగాను ఫ్రెండ్స్. టమాటాలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, పప్పు కడిగి పెట్టాను. ఇందులో వేసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, పాలకూర ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత కడుక్కుంటాం. గడ్డి మొక్కలు అన్ని వస్తుంటాయి. మనం ఇలాగ ఆకు తీసుకొని కోసుకుంటే మంచిది ఆకుకూర. నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఫస్ట్ నీళ్లు పోద్దాం. రెండు గ్లాసులు నాకు పోసాను ఫ్రెండ్స్. పప్పుకి సరిపడా వాటర్ పోసుకోవాలి. పసుపు వేసుకున్నాము, ఒక అర స్పూను. చిటికెడు సోడా ఉప్పు. పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఫ్రెండ్స్, 4 విజిల్లు వస్తే పాలకూర పప్పు ఉడికిపోయింది. స్టవ్ ఆన్ చేసుకుందాం. పాలకూర పప్పు ఉడికిందండి, రుబ్బుకుందాం. ఇక కారం వేసుకుందామండి. ఒక అర స్పూన్ వేసుకుందాం. అర స్పూన్ కారం. పప్పుకు సరిపడా ఉప్పు వేసుకుందాం. పప్పు గుత్తుతో రుబ్బుకుందామండి. ఇక పప్పులో ఇక నీళ్ళు అయిన అవసరం లేదండి. ఉన్న నీళ్ళతోనే మనం తాలింపు వేసేసుకోవాలి. పప్పు
వేసానండి. ఇక తాలింపు వేసుకుందాం మనం. బాగుందండి పప్పు, పాలకూర పప్పు. తాలింపు వేస్తున్నానండి. తాలింపు కావాల్సినవి కరివేపాకు 4 రెబ్బలు, 2 ఎండుమిర్చి, 1 అర స్పూను జీలకర్ర, ఉల్లిపాయలు 1 ఉల్లిపాయ. ఇవి తాలింపుకి కావాల్సినవి. చిన్నుపాయ లేదండి, చిన్నుల్లిపాయ కూడా వేసుకుంటే చాలా మంచిది. తాలింపులో మంచి వాసన, మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది. గెంటెను కొంచెం వేసానండి. తాలింపుకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. పప్పు కనుక ఎక్కువ అవసరం లేదండి. పోపు దినుసులు అండి 2 స్పూన్లు వేసుకుందాము. అలాగే జీలకర్ర 1 అర స్పూను, ఎండుమిర్చి 2, మీడియంలో పెట్టుకొని కరివేపాకు వేసుకుందాం. ఉల్లిపాయ, ఉల్లిపాయ ఎర్రగా ఏగేదాకా వేయించుకుందామండి. ఉల్లిపాయ వేగిపోయిందండి. తాలింపులు వేగాయి, వేసుకుందాం. పప్పులు వేసుకుందాం. స్టవ్ ఆఫ్ వేసుకుందాం. హాయ్ అండి, తెలుగు వంటలకు చాలా స్వాగతం అండి. ఈరోజు నేను పాలకూర పప్పు చేశాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్. చూడు, టేస్ట్ చూసేది చూపించు. చాలా బాగుంది ఫ్రెండ్స్ పాలకూర పప్పు.